మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎంపీ రఘునందన్ రావు. ఇక విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సోలార్ సిస్టమ్, డిజిటల్ తరగతులు ప్రారంభించి ఆయన విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇంగ్లీష్, గణితం, తెలుగు, సామాన్య శాస్త్రంలో విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో రఘునందన్ రావు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సరైన విధంగా బోధన చేయాలని సూచించారు. ఇక పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కీలకంగా ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు 12,000 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులను మార్చి 31 వరకు పూర్తి చేయాలని సర్పంచులకు ఎంపీ సూచించారు. మరోవైపు ఉపాధి హామీ పథకంపై సలహాలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం పల్లె సీమలు బాగుండాలని, 100% ఉన్నటువంటి పల్లెల్లో రామరాజ్యం రావాలని ఒక మంచి ఆశయంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. గతంలో 100 రోజులు ఉన్నటువంటి పని దినాల్ని 125 రోజులకు పెంచడం, గతంలో పనిచేసిన తర్వాత పైసలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నుంచి వారం 15 రోజులలోనే వాళ్ళ ఖాతాలలోనే డబ్బులు వేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత ఈ ఉపాధి హామీ పథకంలో బాధ్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో 90-10% ఉన్నటువంటి నిధులని 60-40% మార్చి గ్రామాలలో అభివృద్ధి అనేది కనబడే రీతి లోపల ముందుకు సాగాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన. దాంట్లో భాగంగా ప్రతి పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ భవనం, ఓ అంగన్వాడీ భవనం, మహిళా సోదరీమణులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఎక్కువైనాయి కాబట్టి ఒక వివో భవనం, దాంతో పాటు కొత్తగా రైతన్నలు పండించినటువంటి పంటను స్టోరేజ్ చేసుకోవడానికి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కోసం ప్రతి పంచాయతీకి ఒక 15 లక్షల రూపాయలతోటి ఒక గోదామును ఇవ్వడం, స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం, అంగన్వాడీలో కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం, ఇట్లా జాతీయ ఉపాధి హామీ పథకం లోపల మార్పులు తీసుకొచ్చి పల్లెలు పట్టణాల్లాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే పథకంలో సలహాలు సూచనలు ఇవ్వడానికి చేతగాని కాంగ్రెస్ పార్టీ నల్ల బ్యాడ్జీలు, ధర్నాలు, రాస్తారోకోలను రకరకాల పనులు చేస్తుంది.